నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. జశ్వంత్ గారు, మనం ఒక డివోషనల్ ట్రిప్ వేయాలి అని అనుకుంటున్నప్పుడు అమర్నాథ్ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చేది కూడా కాదు. నాకు ఎగ్జాక్ట్‌లీ. తెలిసి కేవలం ఒక 40-45 డేస్ మాత్రమే ఉంటుంది. దాని స్పెషాలిటీ కూడా తెలుసు. ఆ మంచుతో ఒక శివలింగం ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్‌లీ. దాన్ని దర్శించుకోవడానికి, శివుడిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతగా వెళ్ళాలని ఆశపడతారో మనకు తెలుసు. అమర్నాథ్ యాత్ర. ఒకసారి అమర్నాథ్ యాత్ర గురించి చెప్పండి. మీరన్నట్టుగా అమర్నాథ్ యాత్ర త్రూ ఔట్ ద ఇయర్ ఉండదు. కేవలం ఒక 40-45 రోజులు, అది కూడా జూన్ ఎండింగ్‌లో మొదలై అప్ టు మనకి రాఖీ పౌర్ణిమ వరకు మాత్రమే యాత్ర అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మన కస్టమర్స్‌కి తెలుసు. బట్ మనం ఒకసారి గుర్తు చేస్తున్నాము. మనం ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళే యాత్రలు కాదు. ఎగ్జాక్ట్‌లీ అండి. అండ్ అక్కడున్న క్లైమేటికల్ కండిషన్స్ బట్టి, గవర్నమెంట్ అప్రోచ్‌ని బట్టి, వాళ్ళ కండిషన్స్‌కి, టర్మ్స్‌ని ఫాలో అవుతూ మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్. సో, అమర్నాథ్ యాత్రకి ఎవరైనా వెళ్ళాలనుకున్నట్లయితే ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తది. యెస్ అండి. ఎందుకంటే వెళ్ళడానికి ముందు నుంచే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనం. అవునండి. యాహ్! సో, ఎందుకంటే ఈ అమర్నాథ్ యాత్ర చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ముందుగానే ప్రొసీజర్ అనేది ఒక 3 మంత్స్ బిఫోరే స్టార్ట్ అయిపోతుందన్నమాట. మనకు అమర్నాథ్ శ్రేణి బోర్డు వాళ్ళు ఒక డాక్టర్స్ లిస్ట్ ఇస్తారు స్టేట్ వైజ్ ఓహ్! సో స్టేట్ వైజ్ ఇచ్చేస్తారు. సో ఆ డాక్టర్స్ కూడా ఏంటంటే మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ సపరేట్గా గవర్నమెంట్ డాక్టర్సే ఉంటారనమాట. ఇప్పుడు ఆ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవడానికి మనకి నచ్చిన డాక్టర్ దగ్గరికి, ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళకూడదండి. కంపల్సరీ ఎవరైతే శ్రేణి బోర్డు రిజిస్టర్డ్ డాక్టర్స్ లిస్ట్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మనం చెకప్ చేయించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ని మనం అమర్నాథ్ శ్రేణి బోర్డులో దర్శనానికి సంబంధించి మనం ఏ డేట్కి అయితే వెళ్తున్నామో ఆ డేట్కి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ చేసుకుంటే మనకు ఒక పర్మిట్ కార్డ్ అనేది వస్తుంది అనమాట. సో ఆ పర్మిట్ కార్డ్ ఉన్న వాళ్ళని మాత్రమే అమర్నాథ్ యాత్రకి అలో చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా చేయాలి, ఏంటి, వీటికి ఎన్ని ఫొటోస్ అవసరం అవుతాయి, ఏ డాక్టర్స్ని కలవాలి, ఎక్కడ రిజిస్టర్డ్ డాక్టర్స్ ఉన్నారు ఏంటి అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మనం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తాం. సో ఒకవేళ వాళ్ళు ఓన్గా చేసుకోవాలనుకుంటే ఎలా వెళ్ళాలో మనం చెప్పేస్తాం అనమాట. లేదు హైదరాబాద్ సిటీలో ఉన్నారనుకోండి, ఏ డాక్టర్ని కలవాలి, ఎలా వెళ్తే ప్రొసీజర్ మనకు త్వరగా అవుతుంది, వీటంతా కూడా మన ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గైడెన్స్ ఇచ్చేస్తారు. తర్వాత ఎగ్జిక్యూటివ్స్ దగ్గర కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏ బ్రాంచ్కి నియర్ బై ఉంటే ఆ బ్రాంచ్ ఇన్ఛార్జెస్ని వాళ్ళు కన్సల్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. అమర్నాథ్ యాత్ర వెళ్ళాలి అనుకునేవారు ముందుగా దాని ప్రొసీజర్స్ గురించి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. సో వెంటనే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కాల్ చేయండి. మీరు ఎక్కడ అమర్నాథ్కి వెళ్ళాలనుకుంటున్నారు అనే విషయాన్ని తెలియజేసినట్లయితే, మీరు ఎక్కడ ఉంటారు అనేది కూడా మన వాళ్ళకి చెప్పగలిగినట్లయితే, టోటల్గా 12 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీరు నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ చేయొచ్చు. లేదంటే ఫోన్ త్రూ కూడా వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే మన జశ్వంత్ గారు చెప్పినట్టు చాలా లాంగ్ ప్రాసెస్ ఉండింది. డాక్టర్స్ ఎవరైతే గవర్నమెంట్ సెలెక్ట్ చేశారో వాళ్ళ దగ్గర మాత్రమే మెడికల్ టెస్ట్లు కూడా చేయించాలి. ఓకే. సో అందుకు కాబట్టి ఆ ప్రొసీజర్ అంతా కూడా క్లియర్గా ఎవరైతే టూర్ మేనేజర్స్ వెళ్ళి వచ్చున్నారో వాళ్ళు ఆ కస్టమర్స్తో మాట్లాడి వాళ్ళకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిటీ ఇచ్చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాల్ చేస్తే చాలు. ఎగ్జాక్ట్లీ అండి. సో మన అమర్నాథ్ యాత్ర ఎన్ని డేస్ ఉంటుంది, ఐటినరీ ఏంటి? సో అమర్నాథ్ యాత్రకు వచ్చేసి మన దగ్గర 6 డేస్ ఒక యాత్ర ఉందన్నమాట, 8 డేస్ ఒక టూర్ ఉంది, అలాగే 14 డేస్ ఒక టూర్ ఉందన్నమాట. 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటనరీస్ మనం రన్ చేస్తున్నాం. సో ఇందులో 6 డేస్ టూర్ ఏదైతే ఉందో చాలా చిన్న ట్రిప్ అనమాట. ఇందులో ఏంటంటే మనకు చాలా లిమిటెడ్గా ప్లేసెస్ వస్తాయి. అంటే ఓన్లీ అమర్నాథ్ చూడాలి, ఎక్కువ టైం లేదు మన దగ్గర, అమర్నాథ్తో పాటు చుట్టుపక్కల ఏమైనా సైట్ సీయింగ్ ప్లేసెస్ కానీ ఇంకేమైనా టెంపుల్స్ ఉంటే కవర్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇందులో మనకి అమర్నాథ్, శ్రీనగర్, గుల్మార్గ్ ఓన్లీ ఈ 3 ప్లేసెసే కవర్ అవుతాయి. అప్ టు శ్రీనగర్ వరకు మనం ఫ్లైట్లో వెళ్తాం అనమాట. సో శ్రీనగర్ నుంచి బై రోడ్ మొత్తం ఇవన్నీ ప్లేసెస్ చూసుకుని చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ శ్రీనగర్కి వచ్చేస్తాం. సో ఇదొక ప్యాకేజ్. అలాగే 7 nights 8 days ఇందులో ఏంటంటే మనకు అదనంగా వైష్ణవిదేవి యాడ్ అవుతుందన్నమాట. సో ఇదంతా కూడా ఏంటంటే బై ఫ్లైట్స్ అలాగే హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ఇస్తాం అనమాట ఈ 7 nights 8 days ప్యాకేజ్లో. బట్ ఏంటంటే ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో హర్రీబరీగా మనం బుక్ చేస్తే హెలికాప్టర్ టికెట్స్ అనేది ఇవ్వలేమన్నమాట. సో మినిమం ఒక 2 months లేదంటే ఒక 70 days బిఫోర్ మన యాత్రకి ముందుగానే ఎవరైతే కస్టమర్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మనం ఈ హెలికాప్టర్ టికెట్స్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం కూడా చేస్తామన్నమాట. ఇది 8 days ప్రోగ్రామ్. అలాగే మనకు ఇంకా వాళ్ళ దగ్గర చాలా టైం ఉంది, బై రోడ్ మనం పూర్తిగా ట్రావెల్ చేసి వెళ్ళేటప్పుడు కొన్ని టెంపుల్స్ చూసుకుంటూ మనం ఈ అమర్నాథ్ యాత్ర చేయాలనుకున్న వాళ్ళకి 14 days టూర్ అనేది కూడా ఒకటి ఇస్తున్నాం అనమాట. ఇవి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్
టెంపుల్ ఓపెనింగ్కి 2 డేస్ బిఫోర్ నుంచి మనం అప్ టు ఒక 10 డేస్ వరకు ఆల్మోస్ట్ డే బై డే బ్యాచెస్ అనేవి ఉంటాయి అనమాట. ఓ డే బై డే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అండి. సో డే బై డే బ్యాచెస్ ఉంటాయి. సో కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు ముందే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ 14 డేస్ టూర్లో ఏంటంటే మనం ప్లేసెస్ చూసుకుంటే అమృత్సర్, వాఘా బార్డరు, అలాగే కురుక్షేత్ర, వైష్ణవిదేవి, శ్రీనగర్, తర్వాత అమర్నాథ్ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు మనం హిమాచల్ ప్రదేశ్లో 5 అమ్మవారి గుళ్ళు ఉన్నాయన్నమాట. సో చాముండాదేవి, నైనాదేవి, చింతాపూర్ణిమ, జ్వాలాముఖి ఇవన్నీ చూసుకుంటూ రిటర్న్ బ్యాక్ మళ్ళీ మనం ఢిల్లీకి వచ్చేస్తాం. ఓకే. అంటే అక్కడ మనకి సైట్ విజిటింగ్ అవుతుంది, టెంపుల్స్ విజిటింగ్ అవుతుంది. ఓకే. అంటే మనం ఈ ట్రిప్ అంతా కూడా 14 డేస్ పెట్టుకున్నట్లయితే వన్స్ వెళ్ళి వచ్చేస్తే అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అండి. సో ఎవరైనా సరే ప్లానింగ్ చేసుకోవాలనుకుంటే 6 డేస్ టూర్ మన దగ్గర ఉంది. కేవలం 8 డేస్ ఉంది, అలాగే 14 డేస్ ఉంది అనమాట. 6 డేస్ టూర్ వచ్చేసరికి మనము 5 nights 6 days. ఇందులో మనం విత్ ఫ్లైట్స్తోనే ఇస్తున్నాము. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కలిపి 65,000 అవుతుంది అనమాట. సో ఏదైతే హెలికాప్టర్ ప్యాకేజ్ మనం ముందు డిస్కస్ చేసామో అదైతే మనకి 7 nights 8 days ఉంటుంది. ఇందులో మనకి అమర్నాథ్ దగ్గర హెలికాప్టర్ వస్తుంది, అలాగే వైష్ణవిదేవి దగ్గర కూడా హెలికాప్టర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ప్లస్ ప్యాకేజ్ అంతా కూడా బై ఫ్లైటే ఉంటుంది అనమాట. హైదరాబాద్ నుంచి శ్రీనగర్ ఫ్లైట్ వెళ్తాము. శ్రీనగర్లో అమర్నాథ్ దర్శనం అంతా అయిపోయి రిటర్న్ బ్యాక్ మళ్ళీ శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్ళేది కూడా బై ఫ్లైట్ ఇచ్చేస్తాము. సో జమ్మూ రీచ్ అయిన తర్వాత వైష్ణోదేవి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారి గుడి దర్శనం చేసుకొని బై హెలికాప్టర్ రిటర్న్ బ్యాక్ జమ్మూ నుంచి మనం హైదరాబాద్ వెళ్ళేది కూడా ఫ్లైట్ ఇస్తాం. అన్ని ఫ్లైట్స్ ఎగ్జాక్ట్లీ అండి. ప్యాకేజ్ ఎంత? ఇందులో 3 రకాల ఫ్లైట్స్ వస్తాయి, 2 హెలికాప్టర్లు వస్తాయి, మంచి అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఉంటారు. అన్నీ కలిపి పర్ పర్సన్కి 95,000 అవుతుంది అనమాట. చాలా తక్కువ అండి ఇది. 7 nights 8 days 95,000 ప్యాకేజ్ అనమాట. అంటే ఓన్లీ డేసే క్యాలిక్యులేట్ చేయాల్సింది కాదు, ఇక్కడ ఫ్లైట్స్ ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అండి. సో ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్టేషన్ సపరేట్ అయిపోతుంది, ప్లస్ వీళ్ళతో పాటు ఒక మేనేజర్ ఉంటారు. సో ఇలాగా అన్ని కలిపి మనకి 95,000 అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 8 days టూర్. ఎప్పుడైతే మనం ఈ 13 nights 14 days చూసామో అది ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది, కంప్లీట్గా బై బస్ టూర్ అనమాట అది. సో ఇది వచ్చేసి మనకి పర్ పర్సన్కి 72,500 అవుతుంది అనమాట. బికాస్ ఇక్కడ ఫ్లైట్స్ లేవు కాబట్టి. ఎగ్జాక్ట్లీ అండి. జనరల్గా ఏమనుకుంటారంటే ఎక్కువ డేస్ కదా ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతుందేమో అనుకుంటారు. కానీ ఇందులో ఏంటంటే ఓన్లీ మనం 1 way ఫ్లైట్, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఇచ్చేస్తున్నాం. ఓన్లీ 1 flight, అంటే లైక్ వాళ్ళు ఉన్న డెస్టినేషన్ నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్, రిటర్న్ బ్యాక్ ఢిల్లీ నుంచి మళ్ళీ ఫ్లైట్ ఇచ్చేస్తాం. సో ఈ మొత్తం ప్లేసెస్ అంతా కూడా సైట్ సీయింగ్ బై బస్లోనే ఉంటుంది. ఇందులో కూడా మనం ఫ్లైట్ టికెట్ ఇస్తున్నాము, మంచి అకామిడేషన్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏసీ బస్సు ఉంటుంది, ప్లస్ టూర్ మేనేజర్ కూడా వాళ్ళతో పాటు ఉంటారు అనమాట. సో ఇలాగా ఈ అమర్నాథ్ యాత్రకి సంబంధించి 6 days 8 days అలాగే 14 days టూర్ ఉన్నాయన్నమాట. ఓకే. సో వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు అన్ని కవర్ చేయాలనుకుంటే, బై రోడ్ వెళ్ళాలనుకుంటే ఈ 14 days ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే. సో ఎవరైనా సరే ఇప్పుడు మనకు ట్రావెల్ ఎక్స్పోలో బుక్ చేసుకున్నారు, వాళ్ళకు కూడా వీటన్ని ప్యాకేజెస్ మీద డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఎట్లా మన ట్రావెల్ ఎక్స్పో ఉంది కాబట్టి డొమెస్టిక్ అయితే దాని మీద మనకి 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడే జాయిన్ అయిపోయినట్లయితే వాళ్ళు ఈ బెనిఫిట్స్ కూడా తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.